గడచిన 38 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీని ద్వారా లక్షలాది మందిని, నేను విన్నటువంటి సమాచారం, ప్రతి సంవత్సరం సుమారుగా 10 నుంచి 15 లక్షల మంది ఇక్కడికి విచ్చేసి ఆ బుక్స్ను చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని చదివే కార్యక్రమం చేస్తామంటే ఇది మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు. నేను అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామానికి, అంటే కనీసం గ్రామానికి కాకపోయినా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ సంఘానికి, మీ సమాజానికి చెప్తా ఉన్నా. మరి జరగాలన్నప్పుడు ఉట్టిగా అయ్యేది కాదు కాబట్టి మా కల్చరల్ శాఖ ద్వారా జిల్లాకు 10 లక్షలు చొప్పున 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఏర్పాటు చేస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో మీరే దాన్ని ఆర్గనైజ్ చేసి ఏ నెలలో ఎక్కడ పెట్టిన చేస్తే అట్లీస్ట్ ఈ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత ఉపయోగం అవుతుంది. ఇలా ఎన్నో సామాజిక రుగ్మతలు ఉన్నాయి. ఆ రుగ్మతలు తొలగాలంటే ఆ పుస్తకం పఠనం ద్వారా తొలగాలంటే ఫస్ట్ జీవితం అంటే ఏంది, వాట్ ఈస్ లైఫ్, వాట్ ఫర్ లైఫ్ అంటే ఆ స్థాయిలో, అంటే దాన్ని నేర్పించేటువంటి, ఆ వాల్యూస్ ని పోషించేటువంటి, అట్లాగే గొప్ప గుణగణాలను, అంటే ప్రపంచ చరిత్రకారులు ఉన్నారు, అటువంటి వాళ్ళ పుస్తకాలు ఏం చేస్తే బాగుంటుంది సెలెక్ట్ చేస్తే ఆ బుక్స్ కొనడానికి కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 1 కోటి రూపాయలు వాటికి ఇమీడియట్ గా నేను శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాను. ఆ బుక్స్ కూడా కొనిచ్చి కలిసి అట్లీస్ట్ మండల కేంద్రాల, గ్రామాల్లో, అది లైబ్రరీలా లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి 1 కోటి రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. వాటిని, ఆ గ్రంథాలని, ఆ పుస్తకాలని మామూలుగా, అంటే మామూలు వాళ్ళు కూడా చదవగలిగేటట్టుగా వాటిని అర్థం చేసుకుని కొంత జీవితంలో ఆలోచన విధానం మార్పు రావాలి.